సిటీలో కల్తీ ఆహారంపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ దృష్టి సారించారు. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్లు నిర్వహిస్తున్నారు అధికారులు. మొబైల్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేరుతో శాంపిల్స్ సేకరించి టెస్టులు చేసి వెంటనే రిపోర్ట్ చెక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఫుడ్ ఐటమ్స్లో కల్తీ జరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. టీ స్టాల్స్లో వాడే టీ పౌడర్లోనూ కలర్స్ వాడుతున్నారంటున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బానుతో సదా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో బయట ఎక్కడ తినాలన్నా కూడా ఎక్కడ ఫుడ్ తినాలన్నా కూడా ప్రస్తుతం భయమేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చేస్తున్న రైడ్స్లో భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి. దీనిలో చాలా వరకు ఇటు నాన్ వెజ్లో సింథటిక్ ఫుడ్ కలుస్తున్నట్టు, మరోవైపు సాస్ ఇవన్నీ కూడా అడల్టరేట్ అవుతున్నట్టు చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో వీటిపైన ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ రైడ్స్ చేస్తున్నారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే వెహికల్ తోటి మొత్తం స్ట్రీట్ ఫుడ్కు సంబంధించి అన్ని చోట్ల తిరుగుతూ అసలు స్ట్రీట్ ఫుడ్కు సంబంధించి వీళ్ళకు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా, అలాగే దీంతో పాటు వీళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎట్లాంటి నిబంధనలు పాటించట్లేదు, అలాగే వీళ్ళు యూజ్ చేసే సాస్ కానీ ఆయిల్ కానీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఎట్లా ఉన్నాయి అనేది ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్కి సంబంధించి వెహికల్లో ఇక్కడనే పూర్తిగా దీనికి సంబంధించి చెక్ చేసి అలాగే ఇక్కడ ముందుగా ఇక్కడ శాంపుల్స్ సేకరిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ మనం పటాన్ చెరువులో ఉన్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏమేమి మీరు చెక్ చేశారు? సో ఎట్లాంటి వయలేషన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎట్లాంటి శాంపిల్స్ సేకరించారు? ఇప్పుడు మనం సాస్, ఆయిల్, ఇంకా చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా, ఎగ్స్, అట్లాగే ఇప్పుడు మనం పానీపూరి షాప్స్లో ఆ వాటర్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ చూసాము. కొన్ని దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ షాప్ దగ్గర ఒక్కొక్క వయలేషన్ మనకు కనబడుతుంది. బేసిక్గా మనం జ్యూస్ షాప్ చూసినాము, ఫ్రూట్ జ్యూస్ షాప్లో దాంట్లో కొన్ని ఫ్లేవర్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పైర్డ్ ఉన్నాయి. కొన్ని ఏదైతే కలర్స్ యూజ్ చేస్తున్నారు ఆ కలర్స్ బ్యాన్ అయిన కలర్స్ యూజ్ చేయదు. వేరేది ఇప్పుడు మనం పానీపూరి షాప్లో వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు, హెయిర్ క్యాప్స్ వేసుకోవట్లేదు, గ్లౌస్ వాడట్లేదు. లైక్ కొన్ని అవగాహన లేకుండా చేస్తున్న వయలేషన్స్, కొన్ని తెలిసి చేస్తున్న వయలేషన్స్. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇది ఫస్ట్ టైం వీళ్ళకి ఒక వార్నింగ్, ఇది ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది ఒక అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. తెలియని వాళ్ళకి తెలియజేసుకుంటూ ఇవి ఇలా ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పడం మెయిన్గా ఇప్పుడు మనం చేసే. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మీరు మామూలుగా రెస్టారెంట్లో అక్కడ రైస్ చేసినప్పుడు ఆ శాంపిల్స్ తీసుకెళ్ళి నాచారంలో ఉన్న ల్యాబ్కు పంపిస్తారు. కానీ ఈ ఫుడ్ సేఫ్టీ ఈ ఆన్ వీల్స్ అనే వెహికల్ ఉంది కదా, సో ఇక్కడ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఎంతసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి? మనకి ఇప్పటిదిప్పుడే తెలిసిపోతుందా? ఇప్పుడు మనం చూసాం కదా అండి, ఇప్పుడు సాసెస్ మనం టెస్ట్ చేసాం. వితిన్ సెకండ్స్లో మనకి ఏంటంటే ఇప్పుడు సాసెస్ జనరల్గా టమాటో సాస్ ఉంది, దాన్ని TSS 25 కంటే ఎబో ఉండాలి. అదే ఇప్పుడు రిఫ్రాక్టోమీటర్ మనం ఏదైతే యూజ్ చేసామో ఆ రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ మనకి జనరల్గా 10% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 25% ఉండాల్సింది 10% ఉంది అంటే దాని స్టాండర్డ్ అక్కడే తెలిసిపోతుంది మనకు బాగాలేదు అని. వేరే సోయా సాస్ ఉంది, సోయా సాస్ది 15% TSS ఉండాలి, ఇక్కడ మనం చూస్తే 11% ఏమో ఉంది. సో అలా ఒక్కొక్క సాస్ది ఇమ్మీడియట్ పారామీటర్స్ ఇక్కడ తెలిసిపోయినాయి. అట్లనే ఆయిల్ పారామీటర్ ఉంది, ఆయిల్ ఏదైతే ఉందో మనం TPC మీటర్ అనేది యూజ్ చేసి ఆయిల్ టెస్ట్ చేసాం. డైరెక్ట్గా మనకి ఇమ్మీడియట్గా ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ రిజల్ట్స్ తెలిసిపోతాయి ఇమ్మీడియట్గా. అంటే ఆ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుందా లేదా అని మనకి ఆన్ ఫీల్డ్ తెలిసిపోతుంది అనమాట. మామూలుగా ఈ బిజీ లైఫ్లో పబ్లిక్ అంతా ఎక్కువగా బయట ఫుడ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇట్లాంటి వయలేషన్స్ నుంచి బయటపడడానికి ఏమైనా సూచనలు చేస్తారా వాళ్ళకు? అంటే చూడగానే ఇది తినొద్దు అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే దానిపైన ఏమైనా సూచనలు చేస్తారా? అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తున్నామంటే ఓకే, బయట నుంచే ఓకే వీళ్ళు ఎలా చేస్తున్నారు ఫస్ట్ ఒక ఇన్ లుక్ వేసుకొని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ యూనిఫామ్ కానీ వాళ్ళ హెయిర్ క్యాప్ కానీ గ్లౌజెస్ కానీ వాళ్ళ సరౌండింగ్స్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది అని ఒక అవుట్లుక్ వేసుకొని చూసి వాళ్ళ మెన్యూ కానీ ఇవన్నీ చూసుకొని మనం ప్రాపర్గా వాళ్ళు చేస్తున్నారా లేదా ఒక ముందే చూసుకొని వెళ్ళి తినడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సింథటిక్ ఫుడ్ కలర్స్ ఏమన్నా మనకు బయటికి కనిపిస్తాయా? అది కలర్ కలిపినట్టు మనకేమన్నా కనిపిస్తుందా? అంటే లైక్ కొంచెం మనకి ఎట్లా కనబడుతుంది. ఒక చికెన్ మంచూరియా తీసుకుంటే నార్మల్ మంచూరియా, కలర్ యాడెడ్ చేయని మంచూరియా, యాడ్ చేసిన మంచూరియా డిఫరెంట్ ఉంటుంది. కలర్ యాడ్ చేసిన మంచూరియా ఫుల్ రెడ్ అండ్ రైప్ రెడ్ కలర్లో ఉంటుంది, వేరే నార్మల్ మంచూరియా అంత పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో డిఫరెన్స్ మనకు ఐడియా వచ్చేస్తుంది. కానీ ఏంటంటే కన్జ్యూమర్కి కూడా అది రెడ్ కలర్లో ఉంటేనే తినడం అనేది ఇష్టం, నార్మల్ కలర్లో ఉంటే తినలేరు అనమాట జనరల్. కానీ అది చెప్పొచ్చు, బై సీయింగ్ వీ కెన్ సే. థ్యాంక్ యూ.
ఎస్ చూసారు కదా. సో ఇట్లాంటి ఫుడ్ సేఫ్టీ వెహికల్స్లో ఇక్కడికి వచ్చేసి ఎక్కడిదక్కడ అంటే వీళ్ళు ఎక్కడికైతే ఇన్స్పెక్షన్స్కి వెళ్తున్నారో సో అక్కడే డైరెక్ట్గా శాంపిల్స్ సేకరిస్తున్నారు. తీసుకెళ్ళి ఇందులో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అనే వెహికల్లో దానిలోనే డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో దానికి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని దాని రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ఇందులో ఎంతవరకు కల్తీ ఉంది, అలాగే ఆయిల్కు సంబంధించి ఇది నిజంగా స్టాండర్డ్స్ మీట్ అవుతుందా లేదా అనే అన్ని అంశాలను ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఫుడ్ వెహికల్స్ వల్ల ఇన్స్టాంట్గా రిజల్ట్స్ వస్తుండడంతో ప్రజెంట్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటే వెహికల్ ఉంది. ఇది ప్రతిరోజు జోన్కి ఒక చోట వెళ్ళి అక్కడ వీళ్ళు ఈ సర్చెస్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ దీనిలో రిజల్ట్స్ తీస్తున్నారు. సో ఇట్లాంటి దీనివల్ల ఎక్కువగా తొందరగా దొరుకుతుండడంతో జిహెచ్ఎంసీ అనేది జోన్కి ఒక చోట అంటే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో జోన్లో ఒక్కో వెహికల్స్ తీసుకొచ్చి ఇన్స్టాంట్గా రిజల్ట్స్ వచ్చేలా చూడడానికి జిహెచ్ఎంసీ అయితే ప్లాన్ చేస్తుంది.